Hi movie lovers, today topic is about Kara. Theaters లో అవైలబుల్ ఉంది. You can watch it from there and it's a must watch film. రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీ ప్లాట్లోకి వెళ్తే ఒక దొంగ పోలీస్ ఆటలో దొంగ గెలుస్తాడా పోలీస్ గెలుస్తాడా అనేది మీరు మూవీలో చూస్తారు. ఇంతకంటే నేను ఓపెన్ చేస్తే స్పాయిలర్ అయిపోద్ది, అందుకే నేను ఎక్కువ ఓపెన్ చేయట్లా. ఓకేనా, మూవీలోకి వెళ్తే ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రాపర్ డైరెక్షన్, ప్రాపర్ స్క్రీన్ రైటింగ్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రాపర్ కాస్టింగ్ కూడా అందరూ 100% ఇచ్చారు ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఎమోషనల్ రైడ్, ఎక్కడ కూడా మనకి ఇది నాన్ సింక్ అనే ఫీల్ రాదు. అంటే మనం ఎక్కడ ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా ఉండం. బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ ఎలివేట్ చేయాలి హీరోని అక్కడ ఎలివేట్ చేశారు. ఎక్కడైతే బీజిఎం సైలెంట్గా ఉండి సీన్ ఎలివేట్ చేయాలి అక్కడ సైలెంట్గా ఉన్నారు. సో ఇది డైరెక్టర్ తెలియాలి. ప్రతి డైరెక్టర్కి ఎక్కడ సీన్ ఎలివేట్ చేయాలి, ఎక్కడ బీజిఎమ్స్ ద్వారా ఎలివేట్ చేయాలి, ఎక్కడ హీరోని ఎలివేట్ చేయాలి, ఎక్కడ యాక్టింగ్ వైజ్ ఎలివేట్ చేయాలి అనేది పర్ఫెక్ట్ ఒక ఐడియా ఉంటే ప్రతి సినిమా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ సీన్. ఫస్ట్ హాఫ్లో కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉంటాయి. ఎలాగా, ఒక పర్సన్ బ్యాంక్ వెళ్ళి మా అక్క చనిపోయిందని అంటే ప్రూఫ్ ఏంటని అడిగితే ఆ పర్సన్ వెళ్ళి వాళ్ళ అక్క డెడ్ బాడీని తీసుకొచ్చి బ్యాంక్లో చూపిస్తాడు ప్రూఫ్ కింద. సో అలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్స్, అలాంటి న్యాచురల్ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం ఫేస్ చేసిన ఈ పెట్రోల్ ప్రైసెస్ ఇవన్నీ అలాంటి కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఎమోషన్ కూడా అలాగే వర్కౌట్ అయింది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ కూడా అలాగే వర్కౌట్ అయింది. సెటిల్డ్ ఎలివేషన్ అంటే వాంటెడ్గా కాకుండా స్టోరీ వైజ్గా ఎలివేట్ అవ్వాలి. అప్పుడు అది చిన్న సీన్ అయినా సరే ఐదర్ నువ్వు బీజిఎంతో ఎలివేట్ చేస్తావా, లేదు సీన్తో ఎలివేట్ చేస్తావా, లేదు యాక్షన్ ఎపిసోడ్తో ఎలివేట్ చేస్తావా, లేదు యాక్టింగ్తో ఎలివేట్ చేస్తావా అనేది ఇట్స్ యువర్ విష్. బట్ సెటిల్డ్ ఎలివేషన్ ఉంటే ప్రాపర్ సెట్టింగ్ ఉంటుంది ఆ ఎలివేషన్ సీన్కి. ఆ సెటిల్డ్ ఎలివేషన్ ఈ మూవీలో చూస్తారు మీరు. సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటి కొన్ని థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి కొన్ని దొంగతనం చేసే ఎపిసోడ్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ చెప్పినట్టుగా బీజిఎమ్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో నాకు నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్. ఎందుకంటే హీరో విలన్ చంపేది ఇది కామన్ థింగ్, అది కూడా హీరో వచ్చి తలనారికేయడాలు ఇవన్నీ కామన్ థింగ్. బట్ నీకు స్టోరీ ఏదైతే నడుస్తుందో, స్టోరీ దేనికైతే లింక్ అయ్యిందో అది హీరోగా ఎలివేట్ చేసి విలన్ని చంపడం అనేది డైరెక్టర్ వర్క్. ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్స్ ఎవరంటే ధనుష్ సార్. ఆయన ఏ సినిమా తీసుకున్నా 100కి 200% ఇస్తారు. ఆయన యాక్టింగ్ వైజ్ అవని, లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ అవని, ఏదైనా సరే. సెకండ్ వన్ ఈస్ బీజిఎం అండ్ థర్డ్ వన్ ఈస్ స్టోరీ రైటింగ్. పర్ఫెక్ట్ సెటప్. సో దట్స్ ఇట్. డోంట్ మిస్ దిస్ మూవీ. టాటా, బై బై.